నోవెల్ ఇన్ఫోటెక్ ఎడ్యుకేషన్ చైర్మన్ అభిలాష్ గారు మనతో ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. ఇప్పుడు మీరు గాజువాకలోని ఈ ఎడ్యుకేషన్ సంస్థ స్థాపించారు కదా, ఎన్నాళ్ళు అవుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి స్థాపించారు? ఏప్రిల్ మంత్ మనకి 10 years అవుతుందండి. 10 years 10 years అవుతుంది. ఓకే. మనం స్టార్ట్ చేసి 26లో మనం స్టార్ట్ చేసాం. సో మనం డేట్ 26 అండి. ఈ థాట్ మీకు ఎలా వచ్చింది అసలు? అంటే ఏ ఇన్స్టిట్యూట్ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? అంటే మనం ఈ కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నదండి ఎవరినైనా మనం ట్రైనింగ్ ఇవ్వచ్చు అండి. చదువు ఉన్నా చదువు లేకపోయినా 10th ఇంటర్ డిగ్రీ కొంతమంది రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా మన దగ్గర నేర్చుకోవడానికి వస్తారు. సో ఎవరినైనా మనం ఎడ్యుకేషన్ ఇవ్వాలంటే కంప్యూటర్ ఎడ్యుకేషన్ అన్నది అండ్ అందరికీ యూస్ఫుల్ అండి. ఈ రోజుల్లోనో చిన్న డ్రైవింగ్ లైసెన్స్ కి వెళ్ళాలైనా వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. నాలెడ్జ్ ఉంటది, డ్రైవింగ్ నాకు బాగా వచ్చు కానీ నాకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే కంప్యూటర్ లోనే వాళ్ళ ఎగ్జామ్ ఇవ్వాలి. సో ప్రతి దగ్గర చాలా ఇంపార్టెంట్ కంప్యూటర్ అండి. నేను చదువు నాకు లేదు, నాకు లైసెన్స్ అంటే చదువు లేకపోయినా బండి తీసుకెళ్లాలంటే రోడ్ మీదకి లైసెన్స్ ఉండాలి. ఆ లైసెన్స్ కావాలంటే డెఫినెట్ గా మనకి సిస్టమ్ ఆపరేటింగ్ తెలియాలి. సో ఇంకా ఫ్యూచర్ లోనే ఇంకా ఇంపార్టెంట్ అయిపోయింది. ప్రెసెంట్ కూడా ఈ రోజుల్లోనే కంప్యూటర్ వితౌట్ కంప్యూటర్ ఏ వర్క్ అవ్వట్లేదు. కాబట్టి మనకి ఇంకా ఫ్యూచర్ లోనే కంప్యూటర్ అనేది చాలా అవసరం అవుతుంది. ఇప్పుడు ఇందులోని మీరు ఏ కోర్సులో నేర్పిస్తున్నారు? మనం బేసిక్ నుంచి అడ్వాన్స్ కోర్సెస్ వరకు అన్ని నేర్పిస్తాం మనం. అంటే మనం ఎంఎస్ ఆఫీస్, సి, జావా, పైథాన్, అలాగే మనం ఏఐ ప్రెసెంట్ అయితే మార్కెట్ లో ఏఐ ఉంది, అలాగే ఎస్ఏపి డిజిటల్ మార్కెటింగ్. సో అన్ని కోర్సెస్ మనం డీల్ చేస్తాం. అంటే వీటికి అంటే ఒక్కొక్క కోర్స్ కి టైం ఉంటది అంటారా? ఒక్కొక్క కోర్స్ కి ఒక్కొక్క టైం ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ కి ఇంత టైం, ఇలా వీటిలన్నిటికి ఒక్కొక్క టైం ఉంటుంది. అంటే 2 months 3 months అలా టైం ఉంటుంది. అవునండి, మినిమం 45 days నుంచి క్లాస్ స్టార్ట్ అవుతుంది. 3 months ఉంటాయి, 6 months ఉన్నాయి, 8-12 months వరకు ఉంటుంది మేడం క్లాసెస్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు ఈ కోర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు ఎటువంటి జాబ్స్ అయినా కూడా అవకాశం ఉంటుందా, ఇప్పిస్తున్నారా మీ తరపు నుంచి? డెఫినెట్ 100% అష్యూరెన్స్ ఇస్తామండి స్టూడెంట్స్ కి. ఒక స్టూడెంట్ జాయిన్ అయితే నా థాట్ ఎలా అంటే, ఒక స్టూడెంట్ జాయిన్ అయితే అది జాబ్ నీడ్ అయితే ఎక్కడొక దగ్గర జాబ్ చూపించాలి. ఎందుకంటే నేను చాలా ఇంపార్టెంట్ జాబ్స్. ఒక స్టూడెంట్స్ ఎందుకు నేర్చుకోవాలనుకుంటారంటే ఇప్పుడు నేర్చుకుంటే వాళ్ళు ఇంటర్ చదువుకున్నా నాకు మంచి జాబ్ రావాలని నేర్చుకుంటారు. సో నేను ఎలా అంటే ఎవరైనా స్టూడెంట్ జాయిన్ అయినా వాళ్ళకి జాబ్ నీడ్ అయితే సో డెఫినెట్ గా నేను చూపించడానికి ట్రై చేస్తాను. మీ సంస్థ నుంచి జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుందా? ఉంటుంది మేడం, ఉంటాయి. ఓకే. కంపల్సరీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళకి ఇంపార్టెంట్ అనుకుంటే మీ సంస్థ నుంచి అయితే కంపల్సరీ జాబ్ పంపిస్తారు. ఇప్పుడు మీరు చాలా మంది పిల్లలకి కానీ యూత్ కి కానీ చాలా నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు. అసలు దీనికి అంతటికి మీ ఇన్ఫ్లేషన్ ఏంటి అసలు? అంటే ఎవరినన్నా చూసి మీరు అలా మీకు ఎందుకు ఇలా అనిపించింది అసలు? అంటే నేను వైజాగ్ వచ్చిన నాకు జాబ్ లేవండి. అంటే మాక్సిమం అంటే ఎవరికైనా జాబ్ అనేది చాలా అవసరం. అంటే మనీ అనేది అందరికీ అవసరమే, బట్ మనీ రావాలంటే ఏదైనా ఉద్యోగం ఉండాలి. మనం ఒకరోజు భోజనం పెట్టేస్తే వాళ్ళు ఒక్క పూటకి తింటారు, కానీ జాబ్ అనేది మనం ఒకసారి చూపించాం అనుకోండి వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. సో మాక్సిమం ఎలా అంటే నేను నాకు చాలా జాబులు లేక నేను చాలా రోజులు వైజాగ్ లోనే ఒక్క పూట తిని సంవత్సరం ఉన్నానండి. జాబ్ అన్నది అప్పుడు నాకు జాబ్ విలువ తెలిసింది. జాబ్ లేకపోతే ఎంత కష్టపడాలి, ఎంత ఇబ్బంది పడాలి. నాకు ఫుడ్ ఇచ్చినా చాలా అనుకునేవాళ్ళని, బట్ జాబులు లేవు. ఎంత కొంత ఇచ్చినా చేస్తాను అనేవాళ్ళని, కష్టపడే వాళ్ళని, ఏ పని చేసినా చేసేవాళ్ళని. అలాగే నాకు ఏ జాబ్ కావాలి అంటే కష్టపడాలి, మనకు తగిన జాబ్ అంటే మనకి ఏది లేనప్పుడు ఏదో ఒక జాబ్ చేయాలి. మనకి అమౌంట్ కావాలంటే మనం ఇంకొకరి అభిమానం ఆత్మాభిమానం ఉండాలి. ఏంటంటే ఇంకొకరిని అడిగి తినలేరు. అది మనం కష్టపడితే అది కనీసం ₹1 వచ్చినా అందులోని మన కుటుంబాన్ని ఏదోటి కనీసం గెంజి తాగన్నా బతకొచ్చు అనేది. అంటే ఆ యొక్క బాధల్లో ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది, అది సహజం ఎవరికైనా కూడా. అటువంటి బాధ నుంచి మీరు వచ్చారంటారా? చాలా రోజులు కష్టపడ్డాను, జాబ్ సెట్ అవ్వగా చాలా ఇబ్బంది పడ్డాను. అప్పుడే అనుకున్నాను ఏదో ఒకటి పెట్టాలి. అంటే ₹1,00,000 శాలరీ అని కాదు, 50,000 శాలరీ కాదు, మినిమం ఒకటికి 10,000, 15,000, 20,000 మినిమం శాలరీ వచ్చిన జాబ్ అయినా చూపించాలి. మిడిల్ క్లాస్ అంటే పెద్ద పెద్ద వాళ్ళని మనం తీసుకోకూడదు, కానీ ఒక మిడిల్ క్లాస్ చాలా మంది ఇప్పుడు మనం చూస్తే చాలా మంది మిడిల్ క్లాస్ అండి. వాళ్ళు పెద్ద పెద్ద జీతాలు ఆశించరు. కనీసం ఒక 20,000
15,000 సంపాదించుకున్నా నా ఇంటి అంటే ఒక ఆడపిల్ల అయినా ఒక మగపిల్లడైనా కూడా ఏం ఆలోచిస్తారు, నా ఖర్చులు ఏవో కొంచెం పోగా నా ఇంటికి నేను ఇచ్చుకోవచ్చు, నా ఇల్లు గడుస్తుంది అని ఆలోచిస్తారు. మీరు మంచి నిర్ణయం తీసుకున్నారండి. అదండి ఈ రోజుల్లో ఎలా అంటే మనం ఒకరికి వాళ్ళ జాబ్ చూపిస్తే వాళ్ళే 10 మందికి కూడా తీసుకెళ్ళగలరు. ఇలాగే చాలా మంది ఆలోచిస్తే నిరుద్యోగం అనేది ఉండదేమో నాకు తెలిసి. సో మనం జాబ్ క్రియేట్ చేయాలండి. చాలా మంది ఇప్పుడు మనం వేరేగా వెళ్తున్నా మనం ఏ చేయకూడదు వేరే కంట్రీతోన. బట్ వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి, బాగా బాగా డెవలప్ అవుతుంది. ఇండియా కూడా మోదీ గారు కూడా బాగా ఇండియాని ముందుకు తీసుకెళ్తున్నారు అని ప్రతి ఒక్కరు అనుకోవాలి. మనం కూడా గ్రో అవ్వాలండి. మనం గ్రో అయితే వితౌట్ కష్టం ఏ పని అవ్వదండి. సో కష్టపడాలి, మైండ్ పెట్టాలి. అప్పుడు మనం డెవలప్ అవుతాం. మనం డెవలప్ అయితే మన స్టేట్ డెవలప్ అవుతుంది, మన కంట్రీ డెవలప్ అవుతుందండి. మనం మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా డెవలప్ చేసుకున్నా అందరు డెవలప్ అవుతారు. సో నేను ఇప్పుడు ఎలా అంటే ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలి. అంటే నాలాగే ఇబ్బంది ఇంకా ఒక్కడు పడకూడదు. ఏదో నాకు పెద్ద పెద్ద జాబులు కాదు కానీ ఏ చిన్న జాబ్ అయినా నాకు దొరకాల అనుకునే వాళ్ళని. సో ప్రెసెంట్ కూడా మనం కొన్ని కంపెనీస్ కంటిన్యూ ఏదో చిన్న జాబ్ నాకు కావాలంటే 15,000 20,000 ఎక్కడో ఒక దగ్గర మనం చూపిస్తున్నాం అండి. సో దానికి మనం రూపాయి చార్జ్ చేయట్లేదండి ఎవరి దగ్గర. అంటే మా పేరు చెప్పేసి కొంతమంది అంటారు, సార్ మీ పేరు చెప్పేసి డబ్బులు అడుగుగా. మనం ఎలా అంటే ఎవరి దగ్గర రూపాయి చార్జ్ చేయట్లేదండి. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల్లోని మీరు చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చే ఉంటారు కదా, అలా ఉద్యోగాలు ఇచ్చే వారిలో ఎవరైనా మీ దగ్గరకు వచ్చి సార్ నాకు మంచి అవకాశం మీరు చూపించారని అలాగా మీకేమైనా చెప్పిన వాళ్ళు ఉన్నారండి? ఉన్నారు అంటే అందరూ ఉండరు, కొంతమంది ఉంటారండి. ఎందుకన్నా కొంతమంది ఉన్నారండి వచ్చేసి సార్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారండి. వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చేసి మా పిల్లలకి మంచి లైఫ్ ఇచ్చారండి. సో అది చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే వాళ్ళు అది మనకి అంటే ఇస్తున్నారని కాదు కానీ చూపిస్తున్నారని అభిమానం కాదు కానీ అలా చెప్పినప్పుడు ఏంటంటే మనం ఏం చేసాము అనేది మనకి చాలా ఇన్నర్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అవునండి, ఇన్నర్ హ్యాపీనెస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఎన్ని కోట్లు సంపాదించినా ఇన్నర్ హ్యాపీనెస్ అని రావట్లేదండి. బట్ మనకి ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటే ప్రపంచంలో ఎన్ని కోట్లు ఉన్నట్టే మనకి. మనకు చాలా హ్యాపీగా. ఇప్పుడు మీ సంస్థలోని అర్జున్ గారు పార్ట్ ఏంటి చాలా ఇంపార్టెంట్ అని నేను విన్నాను. చాలా కూడా డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ చెప్తారు. బట్ మంచి నెట్వర్క్ ఉంది చాలా మంది. సో పిల్లలు కూడా మంచి లైఫ్ రైట్ హ్యాండ్ అనేసి విన్నాను. చాలా ఏ వర్క్ అయినా చేస్తారు. మెయిన్ అయితే అందరితో కలిసిపోతారు. మంచి గుణాలు ఉన్నాయండి. ఇద్దరు కూడా ఫ్రెండ్స్ అంట కదా? ఎప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు? 10 years అయిపోతుంది. అవినాష్ గారు, ఇప్పుడు మీకు ఇన్స్టిట్యూట్ ఇంత పెద్దది ఉందని అంటున్నారు కదా, మీ ఇన్స్టిట్యూట్ లో ఏమైనా జాబ్స్ ఉన్నాయా లేదంటే బయటకే పంపిస్తారా? మనం బయటనే కూడా ఇస్తున్నామండి జాబ్స్. అలాగే మా దగ్గర కూడా రిక్వైర్మెంట్స్ ఉన్నాయండి. మన దగ్గర ఇప్పుడు దగ్గర 15-16 మంది స్టాఫ్స్ ఉన్నారు. బట్ ఇంకా మనం స్టాఫ్ పెంచాలి. ఎలా అంటే మనం ఎవరికైనా ఉద్యోగాలు లేకపోతే డెఫినెట్ కాదు ఉద్యోగాలు ఇంకా పెంచాలి అని అనుకుంటున్నాను. ఎలాంటి వేకెన్సీస్ ఉన్నాయి మీ దగ్గర? ప్రెసెంట్ అయితే మనకి టెలికాలర్స్ వేకెన్సీ ఉన్నాయండి, ఒక 6-7 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మనకి మేనేజర్ పోస్ట్ కూడా ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇప్పటి వరకు 10 years నుంచి మనం పార్ట్నర్షిప్ గా రిజిస్ట్రేషన్ చేసాం. బట్ ఇప్పుడు ప్రైవేట్ లిమిటెడ్ చేస్తున్నాం. సో దీనికి ఎలా అంటే కంపెనీ అండ్ గవర్నమెంట్ రూల్స్ రెగ్యులేషన్స్ కూడా మనకి మేనేజర్స్ ఉండాలి. ఇవన్నీ ప్రాసెస్ నా నుండి మీకు ఎవరినన్నా చెప్తే తీసుకుంటారా? డెఫినెట్ గా తీసుకుంటాం మనం. వాళ్ళకి అప్రూవల్ అయితే డెఫినెట్ గా మనం తీసుకుంటాం. సో మనం కూడా ఎలా అంటే మేనేజర్ రూల్స్ అన్ని చూస్తున్నాం ఇప్పుడు. సో వాళ్ళు వితౌట్ క్వాలిఫికేషన్ తో నాకు సంబంధం ఉండదండి. ఎందుకంటే ఈ రోజుల్లోన బీటెక్ ఎంటెక్ చదువుకున్న వాళ్ళు చాలా మంది మంచి క్వాలిఫికేషన్ ఉంటుంది, బట్ వాళ్ళు హ్యాండిల్ చేయలేకపోతున్నారు. బట్ చాలా మంది ఎలా అంటే 10th చదువుకున్న వాళ్ళు ఈ రోజు ధీరుభాయ్ అంబానీ గారు చూడవచ్చు, మీరు అదాని గారు చూడవచ్చు. నాకు బాగా ఇన్స్పైర్ అంటే ఇద్దరండి. అంటే ధీరుభాయ్ అంబానీ గారు ఆయన చదివింది తక్కువ అయినా మాక్సిమం మన ఇండియాని లీడ్ చేసి ఇది ఎక్సలెంట్ అండి. అంటే ఒక చదువుకున్న వాళ్ళని చదువు లేని వాళ్ళని తీసుకుంటే మనము కొంతమందిని అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ మన ముందు తరమోళ్ళని తీసుకోవచ్చు, మన అమ్మాలు కానీ లేదంటే తాతయ్యలు ఆ తరమోళ్ళని తీసుకుంటే ఈ చదువుకున్న వాళ్ళు చదువు లేని వాళ్ళు, చదువు లేని వాళ్ళు లెక్కలు ఈజీగా టక్క 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 మనం చెప్పేస్తారు. చదువుకున్న వాళ్ళు కాల్కులేటర్ ఉంటేనే కానీ చెప్పలేదు. ఎగ్జాంపుల్స్ అంతే కదా. అంటే మీరు కరెక్ట్ గా బాగా మంచి సూపర్. దీనికైతే నేను అంగీకరిస్తాను. ఎందుకంటే మనం చాలా చూస్తాం. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ కూడా ఎలా అయిపోయిందంటే అంతా బట్టి 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 పట్టేసి అదే అయిపోయింది తప్ప అది
అంటే ఇప్పుడు ఏదైనా చదువు, ఇప్పుడు చూడండి ఒక పేపర్ ఉంది పాత రోజుల్లో మన అమ్మాలు చూడండి, పేపర్ ఎంత బాగా చదువుతారో, కానీ మనము ఆ చదివేంత ఖాళీ మనకు ఉండదు. ఆ సెల్లో వచ్చేస్తున్నాయి కదా ఇప్పుడు, ఒక్క సెకండ్ విత్ ఇన్ సెకండ్స్ లోకి ఎక్కడైనా ఏదైనా జరిగితే వచ్చేస్తున్నాయి. ఇంక మనం పేపర్ ఏం చూస్తామని అనుకుంటారు చాలా మంది. ఏంటంటే చూడడం కన్నా చదవడం ఇంపార్టెంట్. ఆ చదివింది మనకి మైండ్ లోకి వెళ్ళిపోతుంది. ఆ పాత రోజులు అలా ఉండేవారు కాబట్టి వాళ్ళు ఇప్పటికీ సూపర్ గా ఉన్నారు. మీరు చెప్పారు చూడండి కొంతమంది పేర్లు, వాళ్ళు అలా ఉన్నారు. వాళ్ళకి క్వాలిఫికేషన్ తక్కువైనా, అంటే అవమానించడం కాదు, వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు కూడా బాగా ఇంటెలిజెన్స్ ఉన్నారు, కానీ వీళ్ళ దగ్గర మాత్రం వాళ్ళు ఎందుకు పనికిరారు తెలుసు. అంటే ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. పిల్లలకి ఎలా అంటే లైఫ్ లో ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ కూడా ఏం చేయలేదు. బట్ ఎడ్యుకేషన్ కూడా ఎలా అంటే ఎడ్యుకేషన్ అన్ని కూడా కాదు, ఎడ్యుకేషన్ తో పాటు నాలెడ్జ్, వేరే వేరే నాలెడ్జ్. అవునండి, వీళ్ళకి చూడండి చాలా మంది చదువులేని వాళ్ళకి నాలెడ్జ్ సూపర్ గా ఉంటదండి. వాళ్ళు ఎలా అంటే ఏదైనా హ్యాండిల్ చేయగలరు. అంటే ఇప్పుడు ఎలా అంటే ఒక పెద్ద కష్టం వచ్చిందండి ఇంట్లో, వాళ్ళు బాగా సాఫ్ట్ గా ఏంటి ఒక లైన్ లో వెళ్తున్నారు. ఆ లైన్ లో వెళ్తున్నప్పుడు ఒక పెద్ద కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ లేని వాళ్ళు ఎలా హ్యాండిల్ చేయాలని తెలుస్తుందండి. అంటే ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళకి నేను కించపరచట్లేదు. అంటే ఇప్పుడు మనము చాలా చూస్తున్నాం, అంటే చాలా బాధాకరం. ఎలా అంటే చిన్న చిన్న పిల్లలు ప్రేమించలేదనో, లేదంటే అమ్మ తిట్టిందనో, నాన్న తిట్టాడనో, లేదంటే ఎవరో ఏదో అన్నారనో మనస్తాపం చెందేసి, లేదంటే హాస్టల్లో వార్డెన్ ఏదో అన్నారనో మనస్తాపం చెంది ఏంటి బిల్డింగ్ల మీద నుంచి దూకియడమో, లేదంటే చనిపోవడమో, ట్రైన్ కింద పడిపోవడం. అంటే ఎలా అంటే ఏం కాకుండా చనిపోవడం అనేది ఈజీ. ఇప్పుడు వాళ్ళకి ఈజీ, అప్పుడు వాళ్ళకి చాలా భయం అండి. అమ్మును అంటే అప్పుడు వాళ్ళు 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు బతికారు అంటే నేను ఇంకా బతకాలి, ఇంకా బతకాలి, నాకు ఏజ్ అయిపోలేదు, ఇంకా బతకాలి అని అనుకునేవారు. ఇప్పుడు చనిపోవడం అంటే చాలా ఈజీగా చనిపోతున్నారు, ఈజీగా చంపించుకుంటున్నారు కదండి. అంటే ఇప్పుడు ప్రాణానికి విలువ లేదు, అప్పట్లో ప్రాణానికి విలువ ఉండేది. ఇప్పుడు మనకి అంతే కదా, కరెక్టే కదా. అది చాలా అంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు చదువు ఏం నేర్పిస్తుంది ఇప్పుడు వాళ్ళకి? అంటే ఓపిక అనేది ఉంటుందా లేదా? అసలు చాలా ఓపిక తక్కువ అయిపోయిందండి. ఏదింట్లో అయినా వాళ్ళు డెవలప్ అవ్వాలంటే ఓపిక చాలా అవసరం అండి. కానీ ఆ ఓపిక ఎవరికి అంటే మీలాంటి ఇన్స్టిట్యూట్ లోని ఇప్పుడు మీరు ఇన్ని నేర్పిస్తున్నారు కదా, ఇన్ని నేర్పించినప్పుడు అంటే మీలాంటి మంచి థాట్స్ ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే ఇలాంటివి కొన్ని చెప్పాలని నా కోరిక అండి. ఎందుకు అంటే ఇప్పుడు మీకు 10th క్లాస్ చదివిన వాళ్ళు వస్తారు, ఇంటర్ చదివిన వాళ్ళు వస్తారు, డిగ్రీ చదివిన వాళ్ళు వస్తారు. డిగ్రీ కాదు, బీటెక్ చదివిన వాళ్ళకి కూడా వాళ్ళకి మైండ్ వాష్ అనేది ఉండాలండి. ఎందుకు అంటే నిర్ణయాలు తొందరగా తీసేసుకుంటున్నారు. అది మీలాంటి వాళ్ళు అరికట్టాలి చాలా మంది. డెఫినెట్ గా మేడం, మనం అయితే డెఫినెట్ గా ట్రై చేస్తాం. పిల్లలకి వచ్చిన వాళ్ళకి ఈ రోజుల్లో ఎలా అంటే ఓన్లీ మొబైల్ లో అందరు పడిపోతున్నారు. బట్ మొబైల్ లో నేర్చుకోవడం కూడా చాలా మంచి విషయాలు ఉన్నాయండి. మంచి తీసుకోవట్లేదు కదా మన వాళ్ళు, అందులో చెడ్డే కదా తీసుకుంటున్నారు. 90% చెడ్డ తీసుకున్నారు, 10% మంచి తీసుకుంటారు. సో 10% తీసుకున్న వాళ్ళే మంచి డెవలప్ అవుతున్నారు. అర్జున్ గారు నమస్తే అండి. ఇప్పుడు నోబెల్ ఇన్ఫోటెక్ లోని ఇందులో మీరు అసలు ఏం చేస్తున్నారు? అదే ఫ్యాకల్టీ ఏ ఫ్యాకల్టీ చేస్తున్నారు? ఓకే, డిజిటల్ మార్కెటింగ్. ఇప్పుడు నోబెల్ డేస్ ఇవంతా భూమిలో ఉన్నాయి. మీరు వైజాగ్ కానీ, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, కొచ్చి, ఇటు ముంబై ఎక్కడైనా సరే మనకి ఇటు భువనేశ్వర్ కానీ, కలకత్తా కానీ ఎక్కడైనా సరే ఇప్పుడు భూమిలో ఉన్నది డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి అంటే చాలా మంది అనుకుంటారు డిజిటల్ మార్కెటింగ్ అన్నది ఒక మార్కెటింగ్ సేల్స్ మార్కెటింగ్ కానీ లేదనుకుంటే మామూలుగా బై డోర్ టు డోర్ వెళ్ళే మార్కెటింగ్ అని అనుకుంటారు. బట్ అది కాదండి. డిజిటల్ మార్కెటింగ్ అనేది వన్ ఆఫ్ ద ఒక టూల్ అండి, సాఫ్ట్వేర్ టూల్ అండి. యాక్చువల్గా ఏంటంటే డెవలపర్ అంటే సాఫ్ట్వేర్ లో డెవలపర్ అనేవాడు ఉంటాడండి. ఆ డెవలపర్ తో కొలాబరేట్ అయ్యి డిజిటల్ మార్కెటింగ్ అనేది ఏర్పడింది. ఫస్ట్ స్టార్టింగ్ ఫిలిప్ కాట్లర్ అని ఒక యుఎస్ఏ లో ఆయన దీన్ని ఫౌండర్ అండి. దీన్ని ఏం చేశారంటే స్టార్టింగ్ 2000, 2005 ఆ ఎరాలో టైంలో దీన్ని
ఇది డెవలప్ చేసుకుని వచ్చారు. దీని వల్ల ఉపయోగాలు అదేనండి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ముందు అది ప్రమోషన్స్ అంటే ఇప్పుడు ఏదైనా ఇప్పుడు దివ్యదర్శిని ఈ ఛానల్ ఉందండి, ఈ ఛానల్ కి ప్రమోషన్ చేయాలంటే డిజిటల్ మార్కెటర్ అనేది అవసరం. ప్రమోషన్ అంటే ఇది ఆన్లైన్ ప్రమోషన్ అన్నమాట. ఇప్పుడు ఇన్స్టా గానీ, యూట్యూబ్ గానీ, ఫేస్బుక్ గానీ వీటికి మెటా యాడ్ రన్ చేయడం, లేదా గూగుల్ యాడ్ రన్ చేయడం, దీని ఆన్లైన్ ప్రమోషన్ చేయడం అన్నమాట. ఇదేమి మార్కెటింగ్ కాదు. పేరు డిజిటల్ మార్కెటింగ్ అన్నారు కానీ బట్ ఇది మార్కెటింగ్ కాదు, ఇదంతా ప్రమోషన్స్, డిజిటల్ ప్రమోషన్స్. అసలు దీని పేరు ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ అనలిస్టులు అంటారు. మేము ఏంటంటే అనలైజ్ చేస్తాం, అనలైజ్ చేసి ఏది ఏ కంపెనీకి ఏది ఎలా చేయాలి, ప్రమోషన్స్ ఎలా చేయాలి, అలాగే యాడ్ రన్ ఎలా చేయాలి, ఎస్సీఓ ఉంటదండి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. అంటే పెద్ద పెద్ద కంపెనీస్ తోని కూడా మీకు డీలింగ్ ఉంటది. అంటే కంపెనీలో కూడా దీనికి ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు. ఈ కోర్స్ చేసిన తర్వాత ఉపాధి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. ఉపాధి అవకాశాలు ముంబైలో ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి, హైదరాబాద్ లో ఉన్నాయి. అన్ని రాష్ట్రాల్లోనూ కూడా అన్ని ఏరియాల్లో కూడా డిజిటల్ మార్కెటింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. దీనికి ఎడ్యుకేషన్ ఏమన్నా ఉంటుందా? ఎడ్యుకేషన్ అంటే ఏమన్నా అవసరం లేదండి, 10th ఉన్నా చాలు, ఇంటర్ ఉన్నా చాలు. హౌస్ వైఫ్స్ కూడా నేర్చుకుంటారు. తర్వాత మినిమం ఎంత అంటే కాదు, ఏజ్ కాదు, మినిమం నేర్చుకోవడానికి మనకి ఎన్ని నెలలు పడుతుంది? ఇది డ్యూరేషన్ అయితే డిప్లొమా కోర్స్ లా ఉంటుంది. ఇది 3 to 4 months ఉంటుంది. ఓకే ఓకే. ఈ కోర్స్ ఉంటుంది. ఈ కోర్స్ లో ఏ సంబంధించిన ఏ పవర్ ప్యాక్ డిజిటల్ మార్కెటింగ్ మొత్తం విత్ టూల్స్ తో మేము అన్ని నేర్పిస్తాం. ఇందులో క్యాన్వా వస్తుంది. క్యాన్వా అనేది అంటే పోస్టర్స్ అన్ని డిజైన్ చేయడం, పోస్టర్ ఎలా డిజైన్ చేయాలి, అలాగే డిజైన్ చేసిన దాన్ని ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ వస్తుంది. ఇందులో వన్ ఆఫ్ ద పార్ట్ ఎస్ఈఓ. ఈ ఎస్ఈఓ వల్ల ఎక్కడో ఇప్పుడు వెబ్సైట్ ఉంటాయి, కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి, యాప్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఎక్కడో లాస్ట్ లో ఉంటాయండి. గూగుల్లో లాస్ట్ ర్యాంక్ లో ఉంటాయి, లాస్ట్ పేజ్ లో ఉన్నవి మనం ఫస్ట్ పేజ్ తీసుకురావచ్చు. గూగుల్లో మనం ఇలా కొట్టగానే ఫస్ట్ పేజ్ వస్తుంది అన్నమాట. పేజెస్ ఉంటాయి గూగుల్లో 1, 2, 3, 4, 10 పేజెస్ లో ఉంటాయి. అందులో ఫస్ట్ పేజ్ లోనే మనకు వచ్చేలాగా డిజిటల్ మార్కెట్ అనేది ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసి దాన్ని ఎస్ఈఓ చేసి ఫస్ట్ పేజ్ తీసుకొస్తారు. అంటే ఫస్ట్ ర్యాంక్ కి మన వెబ్సైట్ ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చే బాధ్యత ఒక డిజిటల్ మార్కెటర్ గా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీరు అంటే దీని క్వాలిఫికేషన్ 10th అయినా పర్వాలేదు అంటున్నారు కదా, ఇది 2 months మల్టీ స్కిల్స్ ఉండాలంటే, మల్టీ స్కిల్స్, కంప్యూటర్ మీద బాగా అవగాహన, ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలి. లేని వాళ్ళకి అసలు ఈ ఫీల్డ్ లో సూటబుల్ కాదు. ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు విశాఖపట్నంలో ఉన్నాయి. అలాగే జాబ్స్ కూడా మినిమం సాలరీస్ ఎలా అంటే సాలరీస్ ఎలా ఉంటాయి? స్టార్టింగ్ 15,000 నుంచి 1,50,000 15 ఫ్రెషర్స్ కి అయితే 15,000 నుంచి 18,000 అండి. మండే టు ఫ్రైడే వెళ్తారు డ్యూటీకి. మండే టు ఫ్రైడే, సాటర్డే సండే హాలిడేస్ ఉంటాయి. కొంతమందికి సండే మండే హాలిడేస్ ఉంటాయి. యుఎస్ బేస్డ్ కంపెనీస్ కి అయితే సండే సెలవు, మండే కూడా సెలవు. నేను 2 కూడా చేశాను, బెంగళూరులో చేశాను, హైదరాబాద్ లో కూడా చేసినప్పుడు ప్రాజెక్ట్ లో మండే టు ఫ్రైడే ఆ టైమింగ్స్ చేశాను. మండే టు సాటర్డే చేస్తే సండే మండే 2 రోజులు కూడా హాలిడేస్ ఉన్న టైమ్స్ కూడా ఉంటాయి. కానీ ప్రెజర్ అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే ఏంటంటే వెబ్సైట్ ని కొంచెం ఫస్ట్ స్టేజ్ తీసుకురావాలని ఆ కాన్సన్ట్రేషన్ లో ఉన్నాం. దాని వల్ల వేరే ఫోన్స్ వచ్చినా ఏమైనా మనం మాట్లాడడానికి చిరాకు, అంటే కొంచెం ఇబ్బంది పడుతుంటాం అన్నమాట. అంటే ఎక్కడ ఏ టూల్ మర్చిపోయినా సరే వర్క్ అనేది ఆగిపోతుంది. ఇదంతా సబ్జెక్ట్ ఓరియంటెడ్ కాకుండా అంటే ఇప్పుడు ఏ తర్వాత బి అలాగా సి తర్వాత అలాగా, ఇప్పుడు ఏ తర్వాత సి పెట్టాం అనుకోండి, బి పెట్టలేదని అక్కడ రాంగ్ అయిపోతుంది, మెథడాలజీ రాంగ్ అవుతుంది. అంటే మన మైండ్ ఫ్రెష్ గా ఉండాలి, మైండ్ అంతా కూడా కాన్సన్ట్రేషన్ గా ఉండాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ లెవెల్స్ బాగున్నాయి అనుకోండి, మంచి శాలరీస్ చాలా హైకింగ్ కూడా ఎక్కువ. అంటే ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కోర్సు మన ఎడ్యుకేషన్ తో సంబంధం లేదు, నేర్చుకోవాలని ఒక ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా నేర్చుకోవచ్చు అంటారు. నేనే నేర్పిస్తానండి తనకు. మేమైతే కంప్యూటర్ లో అసలు ఆల్ఫాబెట్స్ కూడా తెలియదు, వాళ్ళు కూడా మేము నేర్పిస్తాం. కాబట్టి వాళ్ళు ప్రయత్నం చేయాలి. నేను మనిషి ప్రయత్నం చేసి ఏదైనా సాధించవచ్చు. ఇప్పుడు మేము ఉన్నామండి, మేము ఎక్కడో గాజువాకలో ఎక్కడో ఉన్నాం, మేము ఇక్కడికి రావాలని ప్రయత్నం చేసాం కాబట్టి ఇంత దూరం వచ్చాము. ఒక కొలాబరేట్ అయ్యి ఇక్కడ ఇంటర్వ్యూ అనేది అవుతుంది, మనం ప్రయత్నం ఉన్నాం. అదే వాళ్ళు లేదు రేపు వెళ్దాం ఎల్లుండు అలా చేసాం అనుకోండి, లైఫ్ కూడా రేపు కాదు ఎల్లుండు అవతల అవుతుంది. ముందు మనం ప్రయత్నం అనేది చేయాలి. అంటే ఇప్పుడు యూత్ కి మీరు ఏమైనా చెప్తారా? అది పక్కన పెడితే
మీకు అసలు ఇది ఒక ఇన్స్టిట్యూట్ ఉందా, ఇంకా ఏమైనా ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి అసలు? మొత్తం 3 ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. 3 ఉన్నాయా? మాకు ఓకే. 3 సార్‌కి ఆహా! గురువు గారికి 3 ఇన్స్టిట్యూట్స్ 3 ఉన్నాయి. ఉన్నాయి. ఆ ఓకే. 3 ఫస్ట్ నోబెల్ ఇన్ఫోటెక్, ఏఐ నోబెల్ ఇన్ఫోటెక్ ఓకే. అది ఆహా! స్టార్ట్ చేసామండి స్టార్టింగ్‌లో. ఓకే. అది 2015లో స్టార్ట్ చేసాం. హుహు. దాని తర్వాత న్యూ ఇన్స్టిట్యూట్ ఒకటి నోబెల్ ఇన్ఫోటెక్ అని ఒకటి స్టార్ట్ చేసాం. హ్మ్. తర్వాత బీడీపీఎస్. ఓకే. ఆ 3 కూడా 3 3 గాజువాకలోనేనండి? గాజువాకలో ఉన్నాయి. ఓకే. ఏ ఏరియాలో ఉన్నాయి? అన్నీ అన్నీ అక్కడక్కడే ఉన్నాయి. ఒకటి ఓల్డ్ గాజువాకలో ఉందండి. ఓకే. ఇంకోటి అక్కడ ఓల్డ్ గాజువాక, అన్ని 3 ఓల్డ్ గాజువాకలో ఉన్నాయండి. ఆహా! కానీ దగ్గర దగ్గర. కొంచెం దగ్గర దగ్గర వాకబుల్ డిస్టెన్స్‌లో ఉన్నాయి. అవినాష్ గారు, ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అనేసి అన్నారు కదా! మిమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే ఎలా? మీ ఫోన్ నంబర్స్ అవి చెప్పండి. దాజోకల్లోనే మన ఇన్స్టిట్యూట్ అండి. హ్మ్. సో ఎవరైనా కాంటాక్ట్ చేయాలంటే నా హ్మ్. నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు. నం 9573828722. అలాగే ఆఫీస్ నంబర్ కూడా ఇస్తాను. 8865114457. సో ఈ 2 నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. కాంటాక్ట్ చేస్తే నేనైనా మా ఆఫీస్ అయినా స్టాఫ్ అయినా లిఫ్ట్ చేస్తాం. సో ఎవరికి ఏ ఉద్యోగాలైనా మన దగ్గరకైనా మనం దేన్నైనా మనం చూపించగలం. సో 100% మనం 10 మందికి ఇంకా హెల్ప్ చేయాలి. ఎందుకంటే నేను వచ్చినప్పుడు నార్మల్‌గా చెప్పాలంటే నేను పుట్టినప్పుడు నాకు మా నాన్న అంటే తెలీదండి. హ్మ్. అందుకని నాకు 1 ఇయర్ అయినప్పుడే డాడీ ఎక్స్‌పైర్ అయిపోయారు. అయ్యో! సో మన చాలా కష్టపడి అమ్మ కష్టం. చదివించింది. అందుకనండి అమ్మ అంటారు కదా! పదం వేరు. హ్మ్. నెక్స్ట్ వాళ్ళు కష్టపడిన కష్టం ఎవరు పడరండి. పడరు. పడరు. ఎందుకంటే ఈయనకి నాన్నగారు లేరు, నాకు అమ్మగారు లేరు. అయ్యో! పోన్లెండి, ఇద్దరు షేర్ చేసుకోవాల్సింది కదా! సో నేనేంటంటే నాన్న లేకపోతే చాలా కష్టం. ఇంట్లో అలా అంటే ఏది చేయాలన్నా ఇప్పుడు అవును. బయటికెళ్ళి చేయాలని చాలా కష్టం. అంతే బట్ కదా! అమ్మ అమ్మ అంటే కష్టపడి నాన్నకి మీకు చదివించారా? చదివించి మీరొక్కరేనా? లేదంటే నేను ఇంకా? ఒక్కడినే. మీరొక్కరేనా? ఓకే. కానీ ఇంకోళ్ళు అంటే సాక్రిఫైస్ అండి. హ్మ్. ఇప్పుడు చాలా మంది ఎలా అంటే మా పిల్లలు నా దగ్గరే ఉండాలి అని అనుకుంటారు. హ్మ్. కానీ మా అమ్మ అలా కాదు. హ్మ్. నువ్వు వెళ్ళు బయటికి అంటే నువ్వు ముందుకెళ్ళు. హ్మ్. నీ లైఫ్‌లో చాలా చేయాలి. చాలా అవును. మందికి లైఫ్ చూపించాలి. చాలా ఓకే. మందికి ముందుకు తీసుకెళ్ళాలి. అంటే మనం సో పడే బాధ ఇంకొకళ్ళు పడకూడదు. 10థ్ అంటే తర్వాత మీకు ఫస్ట్ నుంచి అక్కడ కసి పుట్టుకొచ్చిందయితే. కంటేనే మీకు కాదండి. నేను అంటే అంతే ఇంట్రెస్ట్ మీ అంతే. అవునండి. అంటే నాకు మీ చిన్నప్పుడే 1 చిన్నప్పటి ఇయర్ నుంచి అయినప్పటికి డాడీ లేరు కదా! ఆ! నాకు ఇప్పుడు డాడీ అన్న ఫోటో చూసాను గానీ, ఆ! అసలు అంటే నేను నరసింహస్వామిని బాగా నమ్ముతానండి. ఆ! ఆ నరసింహస్వామి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి. ఓకే. నరసింహస్వామి అంటే నాకు ఏ దీనికైనా అండి. హ్మ్. ఏ దీనికైనా అంటారు కదా! మీరు పిలవాలి గానీ, ఆయన ఎప్పటికైనా మీతోనే తోడు ఉంటాడని. అది నిజమండి. అవును. ఎందుకంటే నేను వైజాగ్ వచ్చినప్పుడు నేను జీరోతోనే వచ్చాను. నెక్స్ట్ హ్మ్. ఆయన్ని నమ్మేసి వైజాగ్‌లో ప్రతి ఒక్కళ్ళు నా వాళ్ళే. అంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళతోన నేను ఆ నరసింహస్వామి అందరితోన కనెక్ట్ చేస్తాడండి. అందరితోన హ్మ్. మంచి రిలేషన్ ఏర్పడతారండి. 10 మందికి ముందుకు తీసుకెళ్ళాలి. మా హ్మ్. అమ్మకి నేను ఎప్పుడైనా అనుకుంటాను. హ్మ్. అంటే చాలా మంది లేడీస్ ఉంటారు. చాలా మంది అమ్మ ఉంటారంటే అవును. నా దగ్గర మా పిల్లలు ఉంటే నేను హ్మ్. బాగా చూసుకుంటాను అని అనుకుంటారు. బట్ మా అమ్మ అలా అంటే లేదు. నువ్వు హ్మ్. అంటే ఎక్కడ ఉంటే ఊరండి. మా చిన్న పల్లెటూరు. ఓకే. సో పల్లెటూరులో ఉండి అమ్మగారు ఇప్పుడెక్కడున్నారు? మా ఊర్లోనే ఊరు ఊర్లో దగ్గర ఉన్నారు. గుడివాడ అమ్మ అని అంతా ఆ హ్యాపీ ఊర్లో కదా ఇప్పుడు? ఇప్పుడు మీరు పర్లేదు. బాగున్నారు, చక్కగా ఆ! సెటిల్ అయ్యారు. నేను ఓకే. 10థ్ అయినప్పుడే నేను కష్టపడ్డాను. 10థ్ ఎగ్జామ్ ఇచ్చేసి సురాట్ వెళ్ళిపోయానండి. ఆహా! ఏదో కష్టపడ్డాం అని. 15 ఓకే. సంవత్సరాల్లో ఆ! అప్పుడు 15 సంవత్సరాల ఏజ్ 10థ్ తర్వాత అవునవును. అప్పుడే సురాట్ వెళ్ళిపోయానండి. హ్మ్. ఎళ్లి ఒక రోజు మొత్తం కష్టపడి హ్మ్. రూ. 60 అండి. 12 రూ. గంటలు కష్టపడితే రూ. 60 ఓకే. కష్టపడ్డానండి. హ్మ్. కష్టపడిన ఒక నెల అలా కష్టపడ్డాను. హ్మ్. 1800 వచ్చింది. అంటే హ్మ్. ఆ కష్టం అన్నది తెలిసిందండి. తెలిసింది. 12 అవర్స్ అంటే 10థ్ వరకు ఏం చదవలేదు జాబ్. ఆ! ఏం చేయలేదు. ఊర్లో తినేసి అలాగే 10థ్ వరకు ఏం లేదు. బట్ హ్మ్. అక్కడికెళ్ళిన తర్వాత హ్మ్. కష్టం తెలుసు. లాంగ్వేజ్ రాదు. మాక్సిమం అది మదర్ టంగ్ ఒడియా. బట్ ఒక దగ్గరికెళ్ళిన తర్వాత అక్కడ హ్మ్. హిందీ మాట్లాడాలి. హిందీ అవును. రాదు. సో అవును. చాలా కష్టపడ్డానండి. హ్మ్. లాంగ్వేజ్ నేర్చుకొని కూడా. అప్పుడే హ్మ్. కొంచెం కొంచెం హిందీ నేర్చుకున్నాను. ఓకే. 1800 నా లైఫ్‌లో ఫస్ట్ సాలరీ. 12 హ్మ్. అవర్స్ కష్టపడి రూ. 60 అంటే చాలా హ్మ్. కష్టం అండి. మీ స్టార్టింగ్ సంపాదన సంపాదన అండి. రూ. 60. రూ. 60 రూ. అండి. 60 నుంచి అలా స్టార్ట్ అలా అయిందండి. అదే. సో దేవుడు ఎలా అంటే మనం చెయ్యాలి అండి. కానీ దేవుడు ఎప్పుడైనా మన తోడు ఉంటారు. ఆ హ్మ్. నమ్మకం మనం పెట్టుకోవాలి అవును. అండి. మనం చేసిన అంటే చాలా మంది అంటారు కదా! నాకు ఇది జరగలేదు. హ్మ్. మనం చేసిన పనే రేపు మనకి లైఫ్ అండి. లైఫ్ ఈరోజు అంతే. అది మనం కరెక్ట్ ఏదైనా అండి. మంచి చేస్తే హ్మ్. రేపు అదే మనకి మంచిగా జరుగుతది. మంచొస్తది కంపల్సరీ. ఎందుకంటే ఏమి చేస్తామో దానికే ప్రతిఫలమే వస్తది. ఆలోచన అవును. అంటారు కదా! ఏదో సామెత. అవును. ఆలోచన తిన్నంగా ఉంటే ఏదైనా మంచి జరుగుతది. మంచిగా జరుగుతది. జరుగుతది. మంచిగా మంచిగా ఆలోచించాలి. అండ్ మనం వల్ల నాకు ఇప్పుడైనా థాట్ ఉందండి. అంటే మనం అడ్వాన్స్ కావాలి. కానీ హ్మ్. ఎప్పుడైనా
15 ఇయర్స్ లో బయటికి వెళ్ళిన తర్వాత కూడా అనుకుంటానండి ఇంకెందుకు ఇంకా అంటే నాతో పాటు 10 మంది బాగుపడాలి, 10 మంది ముందుకు తీసుకెళ్ళాలి. మీరు ఆ ఏజ్ లో అలా అనుకున్నారు కాబట్టి ఇప్పుడు మీరు ఇంతమందికి ఉపాధి కల్పించగలుగుతున్నారు. మీకు అంటే బాధ అంటే ఏంటో అర్థమైంది కాబట్టి అమ్మ అంటే ఏంటి, అమ్మ పడే బాధ, నాన్న లేని లోటు అవన్నీ అర్థమయ్యాయి కాబట్టి మీరు ఈ రోజు ఇంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, 3 ఇన్స్టిట్యూట్లు నడిపిస్తున్నారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని మా దివ్యదర్శిని తరపుని, నిజంగా లక్ష్మీ నరసింహస్వామి తరపుని నిజంగా మేము కోరుకుంటున్నాము. Thank you.